హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జొన్నల గడ్డాస్ కిచెన్. ఈరోజు అయితే మనం వీడియోలో చేయబోతున్న రెసిపీ చేపల పులుసు. చేపల పులుసుని ఎలా ఈజీగా టేస్టీగా చేసుకోవాలో చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేనైతే కాస్కోలో దొరికే బ్రాంజినో ఫిష్ తీసుకున్నాను. ఇవైతే నీట్గా క్లీన్ చేసే ఉంటాయి లోపల ఫిషెస్, బట్ ఏంటంటే మనమే కట్ చేసుకోవాలి. మేమైతే ఇలా కట్ చేసుకున్నాము. ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం ఏదైనా స్మెల్ ఉన్నా కానీ పోతుంది. ఆ తర్వాత అయితే ముక్కల్ని మ్యారినేట్ చేసేసుకుందాము. మ్యారినేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పసుపు, ఉప్పు, కారం. నేనైతే ఫస్ట్ ముక్కల్లో కొంచెం ఒక స్పూన్ పసుపు వేసాను అండ్ 2 స్పూన్స్ సాల్ట్. సాల్ట్ ఏంటంటే ఓన్లీ ముక్కలకి సరిపడా వేసాను మ్యారినేషన్ టైంకి. మనం కావాలంటే తర్వాత కూరలో వేసినాక తక్కువ అయితే అప్పుడు వేసుకోవచ్చు. మ్యారినేషన్కి అయితే ఇంత సరిపోతుంది. అండ్ కారం అయితే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేను ఇందులో మ్యారినేషన్కి. చూద్దాము, బాగా కలుపుకున్నాక కొంచెం ఏమైనా కలర్ లైట్గా అనిపిస్తే అప్పుడు ఇంకొంచెం కలుపుకుందాము. ప్రస్తుతానికైతే ఒక 2 స్పూన్స్ వేసాను కారం వేసుకుని. ఇలా మనం చేత్తో కలుపుకోవడానికి ముక్కలు గుచ్చుకుంటాయి కదా, సో చేపల పులుసుకైనా దేనికైనా కానీ ఫిష్ మ్యారినేట్ చేసేటప్పుడు మనం ఇట్లానే ఆ బౌల్లోనే ఎగరేసుకోవాలి. బాగా ముక్కలకి పసుపు ఉప్పు కారం బాగా కోటయ్యేలాగా ఇట్లా ఎగరేసుకోవాలి. ఇక్కడ చూసారా, కొంచెం కలర్ అయితే లైట్గా అనిపించింది నాకు, అందుకే ఒక స్పూన్ కారం వేసాను. కారం వేసుకొని మళ్ళీ ఇట్లా ముక్కల్ని ఎగరేస్తున్నాను. ఎక్స్ట్రాగా వేసిన కారం కూడా ముక్కలకి కోట్ అయ్యేలాగా. ముక్కలు ఇలా మ్యారినేట్ చేసేసుకుంటే మనం నెక్స్ట్ డే అయినా వండుకోవచ్చు, ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను అండ్ 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలా గిన్నెలో గోరువెచ్చటి నీళ్ళలో చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకుంటే మనకి పులుసు పోసుకునే టైంకి కొంచెం మెత్తగా అవుతుంది చింతపండు, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే చింతపండు గట్టిగా ఉంటుంది కదా. అండ్ ఇంక ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. ఆనియన్స్ అయితే ఎక్కువే పడతాయి, ఎందుకంటే పులుసుకి మనకి గ్రేవీ కావాలి కదా. సో ఆనియన్స్ అయితే ఎక్కువే పడుతుంది. పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను నేను. అండ్ పచ్చిమిరపకాయలు కూడా ఒక 5-6 పచ్చిమిరపకాయల వరకు తీసుకోవచ్చు. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలి. ఉల్లిపాయలు మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చేప ముక్కల్లో మనం ఆల్రెడీ పసుపు ఉప్పు ముక్కలకి సరిపడా వేసేసాం కాబట్టి ఇందులో అయితే ఉల్లిపాయలకి సరిపడానే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అనేది మళ్ళీ ఉల్లిపాయలకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ముక్కలు వేసుకున్నాక ఉప్పు కొంచెం ఏమైనా తక్కువైనా కానీ మనం లాస్ట్లో పులుసు పోసినాక అట్లా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఓన్లీ ఉల్లిపాయలకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అవి వేసుకుంటే మనకి ఉల్లిపాయ కూడా మెత్తబడుతుంది అండ్ మగ్గిద్ది ఉప్పు వేసుకోవడం వల్ల. సో ఇలా పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసుకున్నాక ఉల్లిపాయల్లో ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. అప్పుడు ఉల్లిపాయ కూడా మెత్తబడుతుంది, ఉప్పు కూడా వేసాం కదా. ఉల్లిపాయ అయితే బాగానే మగ్గిపోయింది, ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. ఉల్లిపాయలు బాగానే వేగిపోయాయి కాబట్టి ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి ధనియాలు పేస్ట్ వేసుకోవాలి. అందులో అల్లం కొంచెం తక్కువ ఉండాలి, వెల్లుల్లిపాయ ఎక్కువ ఉండాలి, ధనియాలు కలుపుకున్న పేస్ట్ అన్నమాట. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మసాలా అనేది వేయించుకోవాలి. మసాలా అయితే వేగిపోయింది. మనకి గిన్నెకి అంటుకుంటాం చూడండి, గిన్నెకి అంటుకుంటుంటే మసాలా అనేది వేగిపోయినట్టే. ఇలా మసాలా వేగిపోయినాక అప్పుడు చేపల ముక్కలు మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇందులోనే మెల్లగా ఒక్కొక్కటి పెట్టుకోవాలి. మొత్తం ప్యాన్ మొత్తం నిండేలాగా చేప ముక్కలు అనేది పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం ప్యాన్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని ముక్కలు. ఇప్పుడు మంచిగా కుక్ అవుతాయి. ఒకదాని మీద ఒకటి అయితే కొంచెం అంత కుక్ అవ్వ కదా. సో ఇలా మంచిగా ఈవెన్గా మొత్తం ప్యాన్ మొత్తం ఇలా సరిపోయేలాగా అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి ముక్కలు అనేది. మనం ముందే మ్యారినేట్ చేసేసుకున్నాం కాబట్టి ముక్కలకు కూడా ఉప్పు కారం బాగా పడుతుంది. ముక్కలన్నీ ఇట్లా వేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి, ఏం కలుపుకుండా. అప్పుడు ముక్క కూడా కొంచెం మెత్తపడుతుంది. దాని తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా గోరువెచ్చటి నీళ్ళు, ఆ ఉట్టి గోరువెచ్చటి నీళ్ళు పోసేసేయండి. దాని తర్వాత మామూలు నీళ్ళు పోసుకొని చింతపండుని బాగా పిండుకొని, చింతపండు పులుసు అనేది బాగా చిక్కగా వచ్చేలాగా పిండుకొని
ఆ పులుసు కూరలో పోసేసుకోండి. చింతపండు పులుసు చూసారా ఎంత చిక్కగా ఉందో. ఇలా బాగా నీళ్ళుగా లేకుండా చింతపండు పులుసు అనేది బాగా చిక్కగా పోసుకోవాలి. పోసుకున్నాక మనం గరిటతో తిప్పొద్దు, గరిటతో తిప్పితే ముక్క విరిగిపోతుంది. ఇలా గరిట వాడకుండా తిప్పుకోవాలి. నేనైతే మూత పెట్టి తిప్పుతున్నాను, ఎందుకంటే పైకి చెందకుండా ఉంటుందని. బట్ మూత లేకుండా అయినా తిప్పుకోవచ్చు, మన ఇష్టం అది. బట్ మీ కంఫర్ట్ బట్టి మూత పెట్టుకుని అయినా తిప్పుకోవచ్చు, లేదంటే మూత లేకుండా అయినా తిప్పుకోవచ్చు. పులుసు పోసాక ఉప్పు కారం అనేది తగ్గిద్ది, అందుకే ఉప్పు కారం అనేది చూడండి సరిపడా ఉందో లేదో. నేను చూస్తే నాకైతే ఉప్పు తగ్గింది, కారం రెండూ తగ్గినాయి. అందుకనే నేను మ్యారినేట్ చేసినప్పుడు కాకుండా మళ్ళీ ఉప్పు కారం అనేది కలుపుకుంటున్నాను. మీరు కూడా మీ స్పైస్ లెవెల్ బట్టి, టేస్ట్ బట్టి ఉప్పు కారం అనేది చూసుకోండి సరిపడా ఉందా లేదా అనేది. నాకు తగ్గింది కాబట్టి నేను వేసాను. మళ్ళీ మూత పెట్టేసి ఉప్పు కారం మనం ఎక్స్ట్రాగా వేసింది కూడా కలిసేలాగా కూరలో ఇలా బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటేనే బాగా కలుస్తుంది కూరలో మనం వేసిన ఉప్పు కారం కానీ ఏదైనా చింతపండు పులుసు కానీ. మనం ఇలా ఉప్పు కారం వేసుకుని తిప్పుకున్నాకైతే ఇలా ఉంది. ముక్కలు కొంచెం ఎటు వెళ్ళిపోయినాయి కాబట్టి ముక్కల్ని కొంచెం సెట్ చేసుకొని ఉప్పు కారం చూసుకోండి మీరు ఇప్పుడు వేసినవి సరిపోయిందా లేదా అనేది. కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నూనె కూడా పైకి తేలిపోయింది చూడండి. నూనె పైకి తేలితే మనకి కూర అయిపోయినట్టే. అండ్ ఇంక ఇప్పుడు మనం ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇలా గరం మసాలా, కొత్తిమీర కూడా వేసుకున్నాక ఇలానే బాగా తిప్పుకోండి, ఆ రెండు కూడా కలిసేలాగా. ఇంతే అండి, చాలా ఈజీగా టేస్టీగా చేపల పులుసు చేసేసుకోవచ్చు. ఈ బ్రాంజినో ఫిష్ అయితే మన ఇండియాలో తిన్న చేపల పులుసు లానే ఉంటుంది. చేపల పులుసు చేసుకుంటే ఇలా మనం మొత్తం బౌల్లోకి వేసేస్తే ముక్క విరిగిద్ది కాబట్టి నేనైతే ఒక్కొక్క ముక్క బౌల్లో వేసుకుంటున్నాను. ఒక్కొక్క ముక్క వేసుకున్నాక లాస్ట్లో మిగిలిన పులుసు మొత్తం పోసేసుకోవచ్చు. ఇదైతే వైట్ రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో మంచిగా చేపల పులుసు వేసుకుని తింటే అసలు అదిరిపోతుందండి టేస్ట్ అయితే. ఎవరైనా యూఎస్లో ఉండేవాళ్ళు ఇండియాలో తిన్న చేపల పులుసు మిస్ అయితే మంచిగా కాస్కోలో దొరికే బ్రాంజినో ఫిష్ తెచ్చుకుని ఇలా చేపల పులుసు ట్రై చేయండి. మీరు మంచిగా ఇండియాలో చేపల పులుసు తిన్న ఫీల్ వస్తుంది. అసలు పెద్ద టైం కూడా పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా సింపుల్గా అయిపోతుంది. అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. ఆల్మోస్ట్ మొత్తం కలిపి ఒక 30 minutes లోపే మీకు కర్రీ రెడీ అయిపోతుంది. మంచిగా వేడి వేడి అన్నంలో చేపల పులుసు తింటే అసలు ఆ టేస్టే వేరు. నేనైతే ఈరోజు చేపల పులుసు వైట్ రైస్తో తింటున్నాను. అండ్ మీరు కూడా ఈ చేపల పులుసుని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నేను యూఎస్లో ఉంటాను, మా అమ్మ ఇండియాలో ఉంటుంది, అండ్ మా చిన్నమ్మ కూడా ఇండియాలో ఉంటుంది. నేను మా ముగ్గురు రెసిపీస్ ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు మీరు మా ఏ వీడియోని కూడా మిస్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.